హలో అండి. నేను ఆంధ్రాలో పుట్టి పెరిగి తెలంగాణ కోడల్ని. కొన్ని ట్రిప్స్ మనం ప్లాన్ చేస్తాం. కానీ కొన్ని జర్నీలు దేవుడే ప్లాన్ చేస్తాడు. మా మ్యారేజ్ డేకి ముందు ఇలా అరుణాచలం వెళ్ళడం కూడా అలాంటి ఒక బ్లెస్సింగ్. కంప్లీట్లీ సడన్ ప్లాన్. సో మా మ్యారేజ్ డే అకేషన్ వల్ల లాస్ట్ మినిట్లో డిసైడ్ అయ్యాము. సో వెళ్ళాలి అని చెప్పి. సో మనం వెళ్ళాలనుకుంటే వెళ్ళలేం కదా. ఆయన పిలుపు అయితే మాకు వచ్చింది అని మేము అనుకుంటున్నాం. సో మధ్యలో ట్రావెల్ మూమెంట్స్ ఎంజాయ్ చేస్తూ అరుణాచలం రీచ్ అయ్యేసరికి ఒక డిఫరెంట్ పీస్ఫుల్ ఫీలింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అండ్ టెంపుల్ దగ్గరికి వెళ్ళగా అరుణాచలం అంటే కేవలం ఒక టెంపుల్ కాదు, అది ఒక డివైన్ ఎక్స్పీరియన్స్. చలిలో సో మనం వెళ్ళి అక్కడ ఉంటేనే మనకి ఆ ఫీలింగ్ అనేది అర్థమవుతుంది అనమాట. అండ్ జర్నీ స్టార్ట్ చేసి కొంచెం రిలాక్స్ అయ్యాక టెంపుల్ సరౌండింగ్స్ ఎక్స్ప్లోర్ చేస్తూ, సో ప్రతి చోట చాలా సైలెన్స్గా పాజిటివ్ వైబ్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము. సో అండ్ మా దర్శనం కూడా వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 4:30 అనమాట. సో ఫస్ట్ దర్శనం జరిగేది. సో అక్కడ టెంపుల్లో ఉన్న రిచువల్స్ కానీ ట్రెడిషన్స్ అసలు అవి చూస్తే నిజంగా ఇదంతా జరుగుతుందా అని అనిపించింది అనమాట. అండ్ అరుణాచలం గురించి చాలా వీడియోస్ అయితే ఉన్నాయి కానీ సో నిజంగా అసలు అరుణాచలం టెంపుల్ డోర్స్ ఓపెన్ చేసే ముందు ఏమేమి జరుగుతాయి అవన్నీ నేనైతే ప్రత్యక్షంగా ఎక్స్పీరియన్స్ చేశాము. సో ఆ వీడియోస్ అన్నీ ఖచ్చితంగా మీరు చూడాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ వెయిట్ ఫర్ పార్ట్ 2.